హాయ్ అండి. నిన్న లోకేష్ గారైతే చాలా సంచలన వ్యాఖ్యలు చేశారండి. చాలా దాంట్లో చాలా మంచి విషయాలు గూడా మాట్లాడారు. అలానే కొన్ని కాంట్రోవర్సీ విషయాలు గూడా మాట్లాడారు. దానిలో వచ్చేసి ముఖ్యంగా కాంట్రోవర్సీ విషయం వచ్చేసి ఏందంటే, చెల్లితోటి రాఖీ కూడా కట్టించుకోలేని జగను మహిళలకి మంచి చేస్తాడా? లేకుంటే ఆడవాళ్ళని మంచిగా చూసుకుంటాడనైతే ఒక ఆరోపణ అయితే చేశాడు. ఆరోపణ కాదు, అది నిజమే గదా! యాక్చువల్‌గా వాళ్ళ చెల్లి గారైతే ఈ సంవత్సరం అయితే రాఖీ అయితే కట్టించుకోలేదు. దాని ముందు గూడా మరి కట్టారో లేదో నాకు ఐడియా లేదు. ఈ సంవత్సరం అయితే కవిత గారు గాని, లేకపోతే ఇక్కడ కేటీఆర్ గాని, లేకుంటే అక్కడ జగన్‌కి షర్మిల గాని రాఖీ అయితే కట్టలేదు. ఇదొకటైతే వాస్తవం. అదైతే చెప్పే ప్రయత్నం చేశారు లోకేష్ గారు. ఆ తర్వాత చూసుకుంటే స్త్రీలకు సంబంధించి అసభ్యకరంగా సినిమాల్లో గాని, లేకుంటే వెబ్ సీరీసుల్లో ఏవైతే అసభ్యకరంగా ఉంటున్నాయి సీన్స్, అవన్నీ రాకుండా చూడాలి. దానికొక చట్టం చేయాలని అయితే ఆయనైతే తీసుకొచ్చారు. మంచిదే. ఎందుకంటే కొన్ని కొన్ని చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. నిన్న కూడా చూస్తే 'వార్ 2'లో చూసుకుంటే ఆ బికినీ సీన్ అవసరమే లేదు. ఎందుకండి? అవసరం లేదు కదా! సీను ఏమన్నా అది. ఎందుకంటే చూసుకుంటే మీకు ఫారెన్స్‌లో లేకుంటే ఫారెన్స్‌లో కావచ్చు, ఫారెన్ బీచ్‌లో అయితే అనుకోవచ్చు. మీకు ఆ సినిమాలో ఆ సీనే అవసరం లేదు. అవసరమా మీకు చెప్పండి? ఆ బికినీ సీన్ ఒకటుంది. ఎందుకంటే ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు ఎలా చూస్తాం చెప్పండి? ఫ్యామిలీతోటి పక్కన కొడుకులు, కూతుర్లతోటి ఎళ్ళినప్పుడు ఎలా చూస్తాం ఆ సీన్‌లు? కాబట్టి అలాంటి సీన్‌లయితే తీసివేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవసరం లేదు. అక్కడ ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఆ సినిమా అనుకుంటే ఇంకా యూజ్ చేసుకోవచ్చు గానీ, ఆ సినిమాలో అవసరం లేకుండా ఆ సీన్ అయితే పెట్టడం చూసాం. ఆ బికినీ సీన్ అయితే అక్కడ ఎవరైనా అట్రాక్షన్ చేయడానికా, లేకుంటే ఎవరన్నా వలలో పడేయడానికా, అసలు ఆ సీన్‌కి సంబంధమే లేదు. కాదా? ఎవరైనా వలలో వేసుకోవడానికైతే ఒక డబ్బున్నోడినో లేకుంటే వేరే వాడిని ఒకడిని ట్రాప్ చేయడానికి ఇలాంటి సీన్‌లు వాడతా ఉంటారు. బికినీ సీన్‌లనేది కొన్ని బాలీవుడ్‌లో లేకుంటే బాలీవుడ్‌లోని ఈ సినిమా బాలీవుడ్ సినిమా కదా! అలాంటి సీన్ వాడితే తప్పులేదు గానీ, ఇలా మీకు అర్థం పర్థం లేకుండా ఎలాంటి ఉపయోగకరమైన లేకుండా బికినీ సీన్ వాడడం అనేది ఖైరాదు అని వాడారామని లిస్టు ఆ సీన్ కోసం ఆమె తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. కాబట్టి లోకేష్ గారు మాట్లాడినది తప్పే లేదు. సినిమాకి అది ఖచ్చితంగా అవసరం అనుకుంటే పెట్టాలి గానీ, లేకుంటే ఆడవాళ్ళని అసభ్యకరంగా చూపించడం అనేది చాలా తప్పు. ఇంకా కొన్ని కొన్ని చూస్తే కొన్ని ఓవర్‌గా డ్రెస్సులు అయన్నీ చూస్తే మీకు చాలా వల్గర్‌గా ఉంటాయి. చాలా వల్గర్‌గా ఉంటాయి. కాకపోతే అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంక వెబ్ సీరీలయితే మరీ దారుణం. అసలు బట్టలు లేకుండానే సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. కనీసం ఫ్యామిలీతోటి కూర్చొని ఒక వెబ్ సీరీస్ చూడాలంటే భయమేస్తది. ఎందుకంటే ఫస్టు నువ్వు ఒకసారి నేను చూడాల్సొస్తది. చూసిన తర్వాత దాంట్లో అలాంటి సీన్‌లు లేవు. అడల్ట్ సీన్‌లు లేవనుకుంటేనే అప్పుడు ఫ్యామిలీతోటి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వెబ్ సీరీస్‌లు అయితే. ఇప్పుడైతే ప్రతి వెబ్ సీరీస్‌లో మీకు అడల్ట్ కంటెంట్ అయితే కనబడతా ఉంది. బట్టలు లేకుండా సీన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అర్ధనగ్నంగా అయితే ఆడవాళ్ళనైతే చూపిస్తా ఉన్నారు. చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది లోకేష్ అడ్రెస్ చేశారు. మంచి విషయం. ఖచ్చితంగా ఇలాంటి వెబ్ సీరీస్‌లు అసలు మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయకుండా ఉంటే అయిపోద్ది. ఒక పని అయిపోద్ది. మన వెబ్‌సైట్‌లు ఏదైతే ఉన్నాయో ఉన్నా సరే అవి మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాకుండా ఉంటే చేస్తే పని అయిపోద్ది. అసలు ఇండియాలో నుండి రాకుండా చేస్తే అయిపోతుంది. ఒక పని అయిపోతుంది కదా! కాబట్టి అది చాలా పెద్ద నిర్ణయం. దానికి చాలా ఉంటుంది. దానికి చాలా అంటే అది ఒక్క లోకేష్ గారు తీసుకునే నిర్ణయం కాదు. కేంద్రం నుంచి, ప్రధానమంత్రి నుంచి, రాష్ట్రపతి వరకు అందరూ ఆమోదాలు అయన్నీ తీసుకోవాల్సి ఉన్నది కాబట్టి అంత ఈజీ కాదు. కానీ మంచి పాయింట్ లేవనెత్తారు. అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా దృష్టికి అయితే తీసుకొచ్చారు లోకేష్ గారు. ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే 5,000 కోట్లతోటి మా అమ్మగారు అన్ని మహిళలకు సంబంధించి చాలా ఆహ్, సంబంధించి కొన్ని కంపెనీలైతే నడుపుతున్నారంట. అది కూడా మంచి విషయమే. నాకు తెలిసి హెరిటేజ్ ఉన్నాయి కదా! దాంట్లో ఆడవాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు కాబట్టి ఉపాధి అయితే కల్పిస్తున్నారు కాబట్టి మంచి విషయం. ఇలా ఇంగ శ్రీశైలికి సంబంధించి ఏదైతే బస్సు స్టార్ట్ చేశారో ఇంగ ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఆహ్, జగన్‌మోహన్ అంటే రాక్షసుడు అని మాట్లాడాడు. ఇదే పదమైతే ఆయన వాడడం చూసాం. రాక్షసుడు చెల్లి చేత రాఖీలనే కట్టించుకోలేకపోయాడు. ఆడవాళ్ళకి ఏం చేస్తారనే మాట అయితే అక్కడ హైలైట్‌గా మారింది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఫ్యూచర్‌లో జగన్మోహన్ రెడ్డి, షర్మిల కలిసే ఛాన్స్ అయితే పెద్ద కనిపించట్లేదు. గట్టిగా వాళ్ళ మధ్య అయితే ఆస్తుల గొడవలైతే నడుస్తా ఉన్నాయి. పూర్తిగా ఇతను అపోజిట్ పార్టీ కాంగ్రెస్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి మొన్నటిదాకా సొంత పార్టీ తెలంగాణలో నడిపింది. ఇప్పుడు చూసుకుంటే ఆ పార్టీని మూసేసి ఆహ్, కాంగ్రెస్‌లో జాయిన్ అయిపోయి ఈరోజు పీసీసీ చీఫ్‌గా మనకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆమె ఉండడం చూసాం కాంగ్రెస్ తరపున. ఇలా మరి కొనసాగుతున్నారు. ఇద్దరిద్దరు ఉత్తర, దక్షిణ ధృవాలుగా అయితే మారిపోయారు కాబట్టి చూద్దాం మరి. ఫ్యూచర్‌లో ఏమైనా కలుస్తారో కలవరో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది.